నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. చిన్ననాటి నుంచి చదువులో రాణిస్తూ మంచి భవిష్యత్తు కోసం అడుగులు వేస్తున్న సమయంలో ప్రలోభాలకు గురి చేసి తన జీవితం నాశనం చేశారని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన జిల్లా పవన్ శ్రీశైలం యాదవ్ కుటుంబంపై ఆరోపణలు చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రౌడీ షీటర్లను తయారు చేస్తున్నది ఆ కుటుంబమైన అంటూ మండిపడ్డారు. యుక్త వయసులో ఉన్న యువతను చేరదీస్తూ వారి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. యుక్త వయసులో 15 సంవత్సరాల వాళ్ళ వెంట తిరిగి నా జీవితం నాశనం చేసుకున్నానని ఆవేదన వ్యక్తపరిచారు. నాలాంటి యువకులను వాడుకొని ఎన్నో భూములను కబ్జాలు చేసి కోట్లు సంపాదించారని, నాకు ఈ విషయాల తర్వాత వాళ్ళ నుంచి దూరమైనవి నాపై కక్ష పెంచుకొని తప్పుడు ఆరోపణలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నవీన్ యాదవ్ కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేదు. ఇలాంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండటం పార్టీకి నష్టం. నాపై రౌడీషిప్ ఓపెన్ కావడానికి కూడా వాళ్లే కారణమన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్. ఆగస్టు 4వ తారీఖున నా సోదరులు స్నేహితులు అందరు కలిసి పలారంబండి ఊరేగింపు తీయడం జరిగింది. ఆయన గొడవ ఇష్యూలో నన్ను అకారణంగా మా పైన దాడి చేయడం జరిగింది. మాకు ఇచ్చిన రూట్ మ్యాప్లోనే మేము రైమందర్ వీడియో గల్లీ నుండి యూసుగూడ చెక్ పోస్ట్ రేణుకా ఎల్లమ్మ గుడికి మాకు రూట్ మ్యాప్ ఇచ్చినారు. అదే రూట్ మ్యాప్లో మేము వెళ్తూ ఉన్నాము. ప్రీ ప్లాన్డ్గా రౌడీ షీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్ నన్ను హత్య చేయడానికి కుట్ర చేసినారు. కరెక్ట్గా యూసుగూడ చెక్ పోస్ట్కి రాగానే కర్రలతోటి వాళ్ళ అనుచరులు వెంకట్ యాదవ్ అందరు వచ్చి పాపం కూలికి వచ్చిన వాళ్ళకి టాటా ఏసీ అద్దాల వల్ల కొట్టి, ఆ ఛత్రీలు పట్టుకునేటోళ్ళని లేడీస్ని కొట్టి, జిప్సీ వ్యాన్ తలకాయ వల్ల కొట్టి మా పైన వాళ్ళు హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అయినా కానీ ఉల్టా వాళ్ళే నన్ను రౌడీ షీటర్ వచ్చి మా ఇంటి ముందుకు వచ్చేసి కవ్వింపు చర్యలకు దిగిండు, అందుంచే మేము ఇట్లా గొడవలు చేసినాము, అందుంచే మేము వారించాల్సి వచ్చింది, ఆ వారింపులో మా పైన అకారణంగా పోలీసులు కేసు పెట్టిరని చెప్పి చెప్తున్నారు. అందులో 100కి 100% అవాస్తవం ఉంది. నేను పర్మిషన్ తీసుకొని నేను ప్రొసెషన్లో పోతూ ఉంటే కనీసం ఆయన నవీన్ యాదవ్ కనీసము ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక మినిస్టర్ కాదు, కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాదు. ఒకవేళ వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్ళాలంటే ఒక ఆంక్షలు ఉన్నాయంటే, ఒక రాజకీయ నాయకుని ఇంటి ముందు నుండి పోతే ఆంక్షలు ఉంటాయి అని అనుకున్నా కానీ ఒక కనీసము ఒక వార్డు మెంబర్ స్థాయి కూడా కాదైనది. వాళ్ళ ఇంటి ముందు పోతూ ఉంటే మేము డీజే సౌండ్ పెట్టి నవీన్ యాదవ్ని, వెంకట్ యాదవ్ని నేనేదో తిడుతున్నట్టు వాళ్ళు పేపర్లలో టీవీలలో వేపించడం జరిగింది. అందులో 100% అవాస్తవము. ఆ రోజు మా ప్రొసెషన్లో డీజే సౌండ్ అస్సలకే లేదు. కావాలంటే చెక్ కూడా చేసుకోవచ్చు. డీజే సౌండ్ లేకపోయినా కానీ డీజే సౌండ్ పెట్టినా అని చెప్పేసి వాళ్ళు ఇదంతా అబద్ధాలు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే బిల్లా పవన్ని ఎందుకు బ్యాండ్ ఓవర్ చేయలేదు, బిల్లా పవన్ని బ్యాండ్ ఓవర్ చేయలేదు అనేసి అంటే, ఇప్పుడు మీ తండ్రిని బ్యాండ్ ఓవర్ చేసినారా? చిన్న శ్రీశైలం యాదవ్ని బ్యాండ్ ఓవర్ చేసినారా? రమేష్ యాదవ్ని బ్యాండ్ ఓవర్ చేసినారా? ఫస్ట్ మిమ్మల్ని చూసుకోండి. ఫస్ట్ మమ్మల్ని ప్రశ్నించే ముందు మిమ్మల్ని చూసుకోండి. నన్ను సార్ నేను ఐ వాజ్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్. ఐ కంప్లీటెడ్ మై 12th. ఐ జాయిన్ ఇన్ డిగ్రీ కాలేజ్. నేను డిగ్రీలో జాయిన్ అయినా. నేను అప్పుడు నా పైన షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మీద కంప్లైంట్ పెట్టాలి అని చెప్పి అంటే అన్న చెప్పిందని చెప్పి మేము కంప్లైంట్ పెట్టినాము. అప్పుడు మా షీట్ ఓపెన్ కావడం జరిగింది. మా ఇంట్లో ఎవరు రౌడీ షీటర్ లేరు. మా అక్క కానీ మా తమ్ముడు కానీ అందరు మాస్టర్స్ చేసి ఉన్నారు, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు. నేను ఏ తప్పు అప్పటికి మాకు తప్పుల గురించి తెలుసుకునేంత వయసు కాదు మాది. మమ్మల్ని మాకు తెలివి లేదు. మా లాంటి వాళ్ళకి ఉసిగొల్పి మ్యానిపులేట్ చేసుకొని వాళ్ళ భూ కబ్జాలు, భూదందాలు, ల్యాండ్ గ్రాబింగ్ ఇవన్నీ చేసుకుంటూ కోట్లు ఆర్జించారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలకు మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నానండి. నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, రమేష్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటరు, రమేష్ యాదవ్ రౌడీ షీటర్ కొడుకులు నవీన్ యాదవ్ ఏదో గొప్ప లీడర్ని నేను అని చెప్పి ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాడు కదా. వాళ్ళతో తిరిగిన 100 మంది యువకులు ఈరోజు నా పరిస్థితే వాళ్ళకు కూడా ఉంది. ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా. నవీన్ యాదవ్ తోటి మొన్న వాళ్ళు తిరిగి వాళ్ళపైన కూడా కేసులు బుక్ అయినాయి. వాళ్ళ జీవితాలు కూడా నాశనమైనాయి. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వచ్చేసి పోలీస్ స్టేషన్లో చెప్పినారు. వాళ్ళు నా ముందే చెప్పినారు. వాళ్ళు ఏ విషయం పిలుస్తుండ్రు రావాలి అని చెప్పి వాళ్ళపైన దాడులు చేసి
ఇంకొక నవీన్ యాదవ్ తమ్ముడు నిన్నగాక మొన్ననే చిత్రపురి కాలనీలో 230 కోట్లు ఎంతో స్కామ్లో ఉపాధ్యక్షుడు ఉన్నాడు. చిత్రపురి కాలనీ సొసైటీకి ఉపాధ్యక్షుడు ఉన్న వెంకట్ యాదవ్ పైన కేసు బుక్ అయింది. చీటింగ్ కేసు బుక్ అయింది వెంకట్ యాదవ్ పైన. శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి సంగారెడ్డి కోర్టుకు వెళ్ళినాడు ల్యాండ్ గ్రాబింగ్ కేసులలో. ఈరోజు మమ్మల్ని పట్టుకొని రౌడీ షీటర్ అనేసి అంటే మేము యూత్గా ఉన్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని నేను డిగ్రీ మధ్యలో ఉన్నప్పుడు మీరు చెప్పిన మాటలు వినేసి మీరు చెప్పిన మాటలు విని మీరు చెప్పిన పనులు చేసుకుంటూ మా జీవితాలు ఖరాబ్ చేసుకొని మాకు తెలియని ఏజ్లో మేము రౌడీ షీటర్లం అయినాము. అది కేవలం మీ వల్ల. మీరు చేసిన పనులకి మాలాంటి ఎంతోమంది యువకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి తెలుసు వీళ్ళ గురించి. వీళ్ళు ఎవరెవరిని ఎంతమంది జీవితాలు నాశనం చేసినారు, ఎవరెవరిని జీవితాలు నాశనం చేసినారు ప్రతి ఒక్కరికి తెలుసు. మాలాంటి యువతను ఎంతోమందిని వీళ్ళ ఫలితాల కోసం, వీళ్ళ లాభాల కోసము మాలాంటి యువకుల జీవితాలను నాశనం చేసి మేము అన్న అని చెప్పి అనుకొని ఏదో నాయకుడు మంచి నాయకుడు అవుతాడు మా అన్న అని చెప్పి అనుకొని నమ్ముకుంటే, నేను 2019లో నేను 4 రూపాయలు సంపాదించి ఎదుగుతున్నా అని చెప్పి ఉంటే వాళ్ళు వీడు నాకంటే ఎదుగుతుండే దురుద్దేశపూర్వకంగా నన్ను తొక్కాలి, నన్ను చంపాలి అని చెప్పి అనుకుంటే 2021లో నా తల్లిదండ్రులు వెళ్ళేసి అప్పటి కమిషనర్ గారికి వెళ్ళి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అప్పటి నుండే నన్ను చంపుదామని చెప్పి చూస్తూ ఉన్నారు వీళ్ళు. మొన్న నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్ బోరబండకు చెందిన ఒక రౌడీ షీటర్ తోటి మాట్లాడుకుంటూ ₹1 కోటి వదిలినాను, బిల్లా పవన్ గారిని ఎప్పుడైనా చంపేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇది ఎక్కడ న్యాయం సార్? నన్ను చంపడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఎట్లున్నాయంటే నవ్వు తెప్పిస్తూ ఉన్నాయి నాకు. వాళ్ళు ఉల్టా దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి ఇవన్నీ. మా పైన అకారణంగా నా పైన అంటే మా వాళ్ళపైన అకారణంగా దాడులు చేసుకుంటూ వాళ్ళకి అవింపు చర్యలకు పాల్పడి మళ్ళీ ఉల్టా నా మీదనే బద్నామీ చేస్తూ ఉన్నారు, డిఫేమ్ చేస్తూ ఉన్నారు నన్ను. నేను ఇప్పుడు ఖచ్చితంగా కమిషనర్ గారి దృష్టికి ఖచ్చితంగా నేను తీసుకొని వెళ్తాను. అట్లనే నేను మా నాయకుడు వాళ్ళు సుపారీ ఇచ్చానంటారు.